నమస్కారం వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీసీలు అన్ని రంగాలలో రాణించి సామాజికంగా ఆర్థికంగా ఎదుగుదలకు చంద్రబాబు నాయుడు అన్ని విధాలుగా ఆదుకుంటారు పేర్కొన్న తిరుపతి పార్లమెంట్ సభ్యులు నరసింహ యాదవ్. మఠం భూములను ఆక్రమించడం, కొనుగోలు చేయడం నేరం. మఠం భూములు కొనే ముందు పేదలు ఆలోచించుకోవాలి. రిజిస్ట్రేషన్ కాని భూములను కొనుగోలు చేసి ఇబ్బందులు పడద్దు పేర్కొన్న హతీరాంజీ మఠం ఫిట్ పర్సన్ రమేష్ నాయుడు. దామినాడు ఇందిరమ్మ ఇళ్ల గోడలకు సున్నాలు కాదు, మౌలిక వసతులు కల్పించాలి డిమాండ్ చేసిన పులివర్తి సుధారెడ్డి. ఇక వార్తల్లోని వివరాలు. నగర నియోజకవర్గం పుత్తూరు మండలంలోని హిమదా డిగ్రీ కళాశాల నందు నగర నియోజకవర్గం బీజేపీ మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు ఎం నిషితారాజు ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన నారీ శక్తి వందన్ లైవ్ కార్యక్రమం వీక్షించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ పద్మావతి మరియు తిరుపతి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు వేదవతి రాయల్, పుత్తూరు మండలం మహిళా మోర్చా అధ్యక్షురాలు భువనేశ్వరి, మహిళా మోర్చా నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. డాక్టర్ పద్మావతి మాట్లాడుతూ మహిళల జీవితాలలో మార్పు, అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోదీ నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ అభివృద్ధి నిరంతరం జరగాలని, దీనికి మహిళలందరూ నేతృత్వం వహిస్తారని ప్రధాని హామీ ఇచ్చారని తెలిపారు. దీన్ని పూర్తిగా తీసుకుని మహిళలందరూ ప్రధానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు భారతదేశంలో 2K మారథాన్ వాక్ నిర్వహించారు. మన ప్రధాని నరేంద్ర మోదీ మహిళా సాధికారికంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారని, 3 దశాబ్దాలుగా అమలు కాని 33% రిజర్వేషన్ అమలు పరిచిన ఘనత నరేంద్ర మోదీకే దక్కుతుందని అన్నారు. ఒక గిరిజన మహిళను రాష్ట్రపతిగా ఎంపిక చేసిన మోదీ మహిళల ప్రాముఖ్యత పెంచారని తెలియజేశారు. బీసీలు అన్ని రంగాలలో రాణించి సామాజికంగా ఆర్థికంగా ఎదుగుదలకు చంద్రబాబు నాయుడు అన్ని విధాలుగా ఆదుకుంటారని తిరుపతి పార్లమెంట్ సభ్యులు నరసింహ యాదవ్ తెలిపారు. మంగళవారం జరిగిన బీసీ జైహో సభను టీడీపీ పార్టీ నాయకుల సమన్వయంతో దిగ్విజయంగా పూర్తి చేసుకుని 2024 ఎలక్షన్లో బీసీలందరూ ఏకతాటిగా నిలిచి టీడీపీ పార్టీని గెలిపించి వారి న్యాయమైన బీసీలకు చెందవలసినటువంటి లబ్ధిని పొందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. తిరుపతి మాజీ టీడీపీ ఎమ్మెల్యే సీఎం జగన్ పరిపాలనలో ప్రజలను అన్ని విధాలా దోచుకోవడం జరుగుతోందని, 2024 జగన్ కు బీసీలు బుద్ధి చెప్తారని ఆరోపించారు. బీసీ మంగళగిరి సభలో అందరూ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన వెనుకబడిన వర్గాలకు ఇచ్చిన ఈ డిక్లరేషన్ పట్ల మేమందరూ కూడా హర్షాన్ని తెలియజేస్తాను. ఎందుకంటే ఒక తెలుగుదేశం పార్టీ గాని జనసేన పార్టీ గాని రాబోయే రోజుల్లో ఎలాంటి అలమరికలు లేకుండా అందరూ ఇద్దరు నాయకత్వంలో ఈ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలను ఆదుకుంటామో, చేతి వృత్తుల్ని, కుల వృత్తుల్ని, ఏదైతే దేవాలయాల్లో అనాదిగా కూడా బీసీలకు సంబంధించిన కులాలు దేవాలయాల్లో వాళ్ళ చేతి వృత్తిని, కుల వృత్తిని ఆచారంగా చేస్తూ ఉంటారు. వాటన్నిటిని రద్దు చేసి కాంట్రాక్ట్ వ్యవస్థను దింపి ఆ యొక్క వర్గాలన్నీ కూడా దూరం చేశారు. దేవుని సన్నిధిలో కూడా బీసీలు జీవనం సాగించడానికి వీలు లేదనే విధంగా ఉక్కుపాదంతో వాళ్లకు కుల సంఘాలకు రావాల్సిన ఏవైతే వాళ్ళ వృత్తిపరంగా దేవాలయాల్లో చేసుకునే ఆ ఉద్యోగాలు అంటామా, లేదా వాళ్ళు చేసుకునే ఆనవాయితీగా చేసుకునే వాటన్నిటిని కూడా ఏ విధంగా రద్దు చేసి కాంట్రాక్ట్ ఇబ్బందులు పాలు చేశారో చూసాం. పేద బడుగు బలహీన వర్గాల వారు కాదు, బీసీలంటే ఏ ప్రభుత్వానికైనా కూడా బ్యాక్ బోన్ లాంటి వాళ్ళు, ఏ రాష్ట్రానికైనా కూడా బ్యాక్ బోన్ లాంటి వాళ్ళు. మరి బ్యాక్ బోన్ అంటే అందరికీ తెలిసిన విషయమే. వెన్నుముక లేదే ఎవరు కూడా నిటారుగా నిలబడలేము, ఏ పని చేయలేము. అటువంటి బ్యాక్ బోన్ లాంటి బీసీలు మరి వాళ్ళు బ్యాక్వర్డ్ కాదు, వాళ్ళలో అమితమైనటువంటి తెలివితేటలు ఉన్నాయి. దానికి నిదర్శనమే ఈ రోజున వాళ్ళలో ఉన్నటువంటి క్రియేటివిటీ చూడండి. మఠం భూములను ఆక్రమించడం, కొనుగోలు చేయడం నేరమని, అక్రమంగా నిర్మించిన 68 ఇళ్లను కూల్చివేయడం జరిగిందని హతీరాంజీ మఠం ఫిట్ పర్సన్ రమేష్ నాయుడు వెల్లడించారు. పంచాయతీ విద్యుత్ విభాగం అధికారుల సహకారంతో భూములు ఆక్రమణకు గురయ్యాయని తెలిపారు. ఎంఆర్పల్లె పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న స్థలం మఠందేనని పేర్కొన్నారు. ఆ స్థలంలో భవనాలు నిర్మిస్తున్నారని, ఈ అంశంపై హైకోర్టు స్టే ఇచ్చినా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని తెలిపారు. భవిష్యత్తులో న్యాయస్థానం ద్వారా ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుంటామని తెలిపారు.
మఠం భూములు కొనే ముందు పేదలు ఆలోచించుకోవాలని, రిజిస్ట్రేషన్ కానీ భూములను కొనుగోలు చేసి ఇబ్బందులు పడొద్దని తెలిపారు. తుమ్మలగుంట గ్రామంలో శ్రీ స్వామి హతిరాంజీ మఠానికి 165 ఎకరాల ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ పూర్తిగా మా స్వాధీనంలో ఉంది. మేము ఎవరికి లీజుకు కూడా ఇవ్వలేదు. అయితే ఈ మధ్యకాలంలో తుమ్మలగుంటలో మఠానికి చెందిన ల్యాండ్లో కొంతమంది అక్రమంగా కట్టడాలు కడుతున్నారని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఫిబ్రవరి 15వ తారీఖున ఆర్డీఓ తిరుపతి రూరల్ తహసీల్దారు మా మఠం సిబ్బంది తుమ్మలగుంటలో మఠం భూమిని సందర్శించి అక్కడ జరుగుతున్న అక్రమ కట్టడాలని ఒక 5 కూల్చివేయడం జరిగింది. ఫిబ్రవరి 15వ తారీఖు. అయినా కానీ అక్రమ కట్టడాలు ఆగలేదు. ఇంకా ఎక్కువ సంఖ్యలో కట్టడానికి ప్రయత్నించారు. ఫిబ్రవరి 19వ తారీఖు తిరుపతి రూరల్ తహసీల్దార్ గారు, మా ఏఈఓ శ్రీనివాసరెడ్డి గారు ఆ అక్రమ కట్టడాలను నిలిపివేయడానికి వెళ్తే వీళ్ళిద్దరి మీద దౌర్జన్యం కూడా చేశారు. ఆ విషయం మేము పోలీసు వారికి కూడా తెలియజేశాము. చాలా మ్యాసివ్గా, చాలా ఎక్కువ సంఖ్యలో అక్రమంగా జరుగుతున్న ఈ కట్టడాలని నిలువరించాలని చెప్పేసి ఎస్పీ గారికి లెటర్ రాసి పోలీస్ ప్రొటెక్షన్ అడగడం జరిగింది. ఈ విషయం మీద తిరుపతి ఆర్డీఓ గారి దగ్గర కూడా ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నాము. ఆ కోఆర్డినేషన్ మీటింగ్లో అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. ఇలాగా మేమంతా చర్చించుకొని 6వ తారీఖు ఈ అక్రమ కట్టడాలని తీసేద్దామని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చాము. తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట మఠం భూముల్లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. హతిరాంజీ మఠంలో ఇళ్ల నిర్మాణం చేపట్టిన పేదల భూములను మఠం అధికారులు తొలగించారు. అదేవిధంగా తుమ్మలగుంట చెరువు గ్రీన్ ట్రిబ్యునల్లో ఉంది. అసలు తుమ్మలగుంట చెరువు చూస్తే దీనికి సంబంధించింది కూడా వేసింది, యాక్సెప్ట్ అయింది కూడా. దీన్ని ఇంతవరకు 3 మెన్ కమిటీ వేయమంటే ఇంతవరకు కలెక్టర్ గారు కానీ ఎవరు కానీ ఇలా అంటే దీనికి ఒక రూలు, మిగిలిన దానికి ఒక రూలా. 3 మెన్ కమిటీ వేయమని చెప్పి మీకు పుట్టికి 4 రోజులు అయింది, ఇంతవరకు దీన్ని చేయలే. అంటే ఈ చెరువు దేనికి ఇచ్చారు? ప్రజల కోసం ఉంది చెరువు. ఆ కాలంలో చెరువులను అభివృద్ధి చేయమని చెప్పారు. చెరువులు వచ్చి తుడా నిధుల ద్వారా కమిషన్ల కోసం పనులు చేసి క్లోజ్ చేయమని చెప్పలే ఎక్కడ. వీటిపైన కూడా రేపు వచ్చే తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కడెక్కడ ఆక్యుపై చేసుకున్నారు చెరువులో. తిరుచానూరు చెరువుని ఈరోజు మూసేసావు. మూసేసి నీ బినామీ సంస్థలకి లీజుకి ఇచ్చావు. వాటిని కూడా తొందరలో మోస్తాం. దానికి కూడా ఒక ప్రణాళిక ప్రకారం చేస్తాం తిరుచానూరు చెరువును కూడా. అంటే నీకు ఈ కంటికి ఏ సొత్తు కనబడితే ప్రజల సొత్తు దాన్నే భూబకాసాలాగా అవుతున్నావు. ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి కనుసనలో ఉంటున్న అధికారులందరూ కూడా చెప్తున్నా, కరెక్ట్గా 1 నెల 25 రోజులు మీకంతా 1 నెల 25 రోజులు వాళ్ళకి సహకరిస్తున్న మఠం అధికారులు కానీ రెవెన్యూ వ్యవస్థ కానీ అందరికి తగిన బుద్ధి చెప్పే టైం ప్రజల ద్వారా మీకు తెలుస్తుందని కూడా చెప్తున్నాం. ఎవరో ఒకరు వీళ్ళు పోరాడలేరు, వీళ్ళకి నోరు లేదనే కదా మేము నిలుస్తాం వీళ్ళ పక్కన. ఎమ్మెల్యే గారు వస్తారా, వాళ్ళ కుటుంబ సభ్యులు వస్తారా, రెవెన్యూ డిపార్ట్మెంట్ వస్తారా, కలెక్టర్ గారు అందరు రండి, పోలీసులు కూడా రండి. ఎందుకు కొట్టారు? మీకు ఎవరు ఆర్డర్ ఇచ్చారు? మాకు మఠం వాళ్ళు చెప్పారన్నారు, పేపర్లు తీసుకురండి మీరు. అంటే ఈ 4 ఇండ్లే కొట్టమని ఎవరు మీకు ఆర్డర్ ఇచ్చారు? ఎవరు ఇచ్చినారు? ఇక్కడ వీళ్ళు చెప్పడం ఎమ్మెల్యే మమ్మల్ని 4 లక్షల డబ్బు అడిగాడు, ఒక్కొక్క ఇంటికి 4 లక్షల డబ్బులు ఇస్తే కట్టుకోవచ్చు అని చెప్పారు. మేము డబ్బులు ఇవ్వలేదు కాబట్టి మా ఇల్లు మాత్రం కొట్టాడని ఇక్కడ చెప్తున్నారు. రండి అందరూ వచ్చి సమాధానాలు చెప్పండి. పొద్దున వచ్చారు కదా 3 గంటలు దొంగలు వచ్చినట్టు. మీరు నిజంగా కరెక్ట్ అయితే దొరల్లాగా రండి, మేము ఇక్కడే కూర్చుంటాం. మీరు సమాధానం చెప్పేంత వరకు రమ్మని చెప్పండి. ఇది అన్యాయం అండి, చాలా అన్యాయం. చేయకూడదు. నిజంగా ఇది మఠానికి సంబంధించిందే అయితే మేము కాలు పెట్టాం, చేయి పెట్టాం. వీళ్ళు కొట్టేసింది కూడా నిజమనే. కానీ ఒక ఇల్లు వదిలి ఒక ఇల్లు కొట్టేదానికి అది అన్యాయమే. మీరు అడిగిన లంచం ఇవ్వలేదు, ఎమ్మెల్యే కుటుంబం అడిగిన లంచం ఇవ్వలేదు కాబట్టి కొట్టారు. కాదని నిరూపించుకోండి, మేము ఇక్కడే కూర్చుంటాం. ఇక్కడే కూర్చుంటాం. ఏ ఒక్క ఇల్లు పడగొట్టము. ఇప్పుడు పడగొట్టిన ఇల్లు కూడా వితిన్ 1 వీక్లో కన్నా కట్టించకపోతే ఖచ్చితంగా మేము ఎంత దానికైనా సిద్ధపడతాం. మేమందరం కూడా ప్రాణ త్యాగానికైనా తగ్గిస్తామని కూడా తెలియజేసుకుంటాం. నీకు ఇంకోటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రభుత్వ అధికారులు కూడా చెప్తున్నా, చెవిరెడ్డికి ఒక న్యాయం చేయొద్దండి, పేదలకు ఒక న్యాయం చేయొద్దండి. ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డి లాగా అర్ధరాత్రి జీవోలు ఇచ్చి అర్ధరాత్రి డిమాలిష్ చేసినో ఆ పద్ధతి మానుకోండి అని కూడా అని ప్రభుత్వ అధికారులు హెచ్చరిస్తున్నా.
ఇదే విధంగా కంటిన్యూ అవుతే చంద్రగిరి నియోజకవర్గంలో మరో బీహార్ లాగా వ్యతిరేకత వచ్చి చంద్రగిరి నియోజకవర్గంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని రాజకీయం నుంచి అంతమొందిస్తామని కూడా కానీ నేను జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నా. తిరుపతి సుందరయ్య నగర్ 44వ డివిజన్ నందు తెలుగుదేశం జనసేన ఉమ్మడి మేనిఫెస్టో విడుదల సందర్భంగా పాలాభిషేకం నిర్వహించారు. అణగారిన వర్గాలైన బీసీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, అదేవిధంగా 50 సంవత్సరాలకే 4,000 రూపాయల పింఛన్, చంద్రన్న బీమా 10 లక్షలు, ఆదరణ పథకం కింద వారి కులవృత్తులకు 90% సబ్సిడీతో ఆర్థికంగా ఎదగడానికి సహాయం అందిస్తూ పెళ్లి కానుకలు, విదేశీ విద్య, బీసీ పరిరక్షణ చట్టం, దోబీలకు స్థానిక దేవస్థానాలలో అదేవిధంగా ప్రభుత్వ వైద్యశాలలో, తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థల్లో కూడా వాచ్మెన్ పోస్టులన్నీ కూడా రజకులకే ఇవ్వాలని, ఎక్కడైతే ధోబీఘాట్లు ఉన్నాయో వాటన్నింటిపైన సర్వ హక్కులు వారికే కల్పిస్తూ స్థానిక దేవస్థానం ట్రస్ట్ బోర్డు నందు సభ్యత్వం కూడా కల్పిస్తూ అద్భుతమైన అవకాశం ఇచ్చిన తెలుగుదేశం జనసేన నాయకత్వానికి కృతజ్ఞతగా ఈరోజు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమం 44వ డివిజన్ నందు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 35వ డివిజన్ కార్పొరేటర్ ఆర్సి మునికృష్ణ, తిరుపతి తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఉట్ల సురేందర్ నాయుడు పాల్గొన్నారు. రజక సాధికార సమితి రాష్ట్ర కార్యదర్శి శంకర్, జిల్లా అధ్యక్షుడు అశోక్, పట్టణ అధ్యక్షులు వెంకటముని, మునిరత్నం, రమేష్, గోపాల్, జయంతి, వాణి, మల్లికార్జున్, ధనంజయ, సుజాత, భారతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ అణగారిన వర్గాలకి ఒక సువర్ణ దినంగా మనం అభివర్ణించుకోక తప్పదు. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు అణగారిన వర్గాలకి ఆశాజ్యోతిగా నిలబడి తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్టీ రామారావు గారి తెలుగుదేశం ప్రభుత్వం స్టార్ట్ చేసిన రోజు నుండి బీసీలకి 34% చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అలాంటి 34% ఈ జగన్మోహన్ రెడ్డి సైకో ముఖ్యమంత్రి అయిన తర్వాత 10% తగ్గించి 24%గా చేశాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి మేనిఫెస్టోలో ఏదైతే 34% చట్టసభల్లో రిజర్వేషన్ కల్పిస్తూ, అదేవిధంగా ఎవరైతే ఆదరణ పథకం ద్వారా వృత్తిదారులకు అందరికీ కూడా 90% సబ్సిడీతో వారి పనిముట్లు వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి మళ్ళీ కూడా అదే స్కీమును స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. దామినాడు ఇందిరమ్మ ఇల్లు సున్నాలు వేసేందుకు 7.5 కోట్ల రూపాయల నిధులను స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన వర్గీయులకు టెండర్ల పనులను అప్పగించారని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి ఆరోపించారు. దామినేడు ఇందిరమ్మ ఇల్లు సమస్యలను పరిష్కరించాలంటూ స్థానికులతో కలిసి చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి జిల్లా కలెక్టర్ లక్ష్మీ షాకు వినతి పత్రం అందజేశారు. దామినేడు ఇందిరమ్మ ఇళ్లకు గోడలకు సున్నాలు కాదు, మౌలిక వసతులు కల్పించాలని పులివర్తి సుధారెడ్డి డిమాండ్ చేశారు. ఇటీవల మీ ఇంటి వద్దకే మీ పులివర్తి నాని కార్యక్రమంలో పాల్గొన్న పులివర్తి నాని స్థానిక సమస్యలకు చెల్లించి సొంత నిధులతో సుమారు 5 లక్షల రూపాయలతో వ్యర్థాలను తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పులివర్తి సుధారెడ్డి మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రధానంగా అండర్ డ్రైనేజీ సమస్యలను, మౌలిక వసతులను పరిష్కరించకుండా గోడలకు సున్నాలు వేసేందుకు సుమారు 7.5 కోట్ల నిధులు మంజూరు చేసి తన వర్గీయులకు టెండర్లు అప్పగించారని చెప్పారు. 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా పనిచేసి ప్రజలను మభ్యపెడుతున్నారే తప్ప నియోజకవర్గంలో ఎక్కడా అభివృద్ధి కనబడలేదని చెప్పారు. ముఖ్యంగా దామినేడు ఇందిరమ్మ ఇళ్ల వద్ద డ్రైనేజీ నీరుతో త్రాగునీరు కలుషితం అవడంతో ప్రజలు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని, ప్రభుత్వాలు శాశ్వతం కాదని స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పినట్టు అనుసరిస్తున్నారని, ఇప్పటికైనా అధికారులు సమస్యలను పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో స్థానికులతో కలిసి సమస్యలను పరిష్కరించేంత వరకు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఆ డబ్బులు వారం రోజుల్లో కోడ్ వస్తుంది. 4 బకెట్లు తీసుకొని 4 బ్రష్లు వేసి 7.5 కోటి కొట్టేయడానికి ప్లాన్ చేశారు. అది ఇంపార్టెంట్ కాదు. యూడిఎస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండర్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది కావాలి. ఆఖరికి గుర్తుందో లేదో ఎమ్మెల్యే గారికి తుమ్మలగుంటలో కూడా 2018 అక్టోబర్ నవంబర్లో నాని గారు యూడిఎస్ వేయించారు అండర్ డ్రైనేజ్ సిస్టమ్.
సో అలాంటిది ప్రతి చోట వేయాలి. సో వచ్చిన తర్వాత వీళ్ళకి అదే చెప్పా, అమాయకులు పిచ్చి ప్రేమతోనో పిచ్చి మాటలతోనో మోసపోతూ ఉన్నారు, ఇక్కడికైనా మీ నిర్ణయాలు మీరు తీసుకోండి అని చెప్పాం. కలెక్టర్ గారికి అయితే ఇచ్చాం రిప్రజెంటేషన్. ఎవరు కూడా ఏం చేయలేరు, ఇంకా వారం రోజులు ఉంది, ఎలక్షన్ కోడ్ వచ్చేస్తుంది, ఎవ్వరు చేయడానికి ఏం లేదు. వీళ్ళు మాత్రం 4 బకెట్లు తీసుకొని పెయింట్ వేసి 7.5 కోటి కొట్టేసే ప్లాన్ అయితే చేశారు. అదే కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని ఆపమని చెప్పాం. ఎంతవరకు వాళ్ళు చేయగలుగుతారో తెలియదు, గ్రాంట్ ఇచ్చామన్నారు. సో ఇక్కడ ఉన్న అందరికీ కూడా తాత్కాలికంగా మేము క్లీన్ చేయడం మాట ఇచ్చాం. వర్క్ స్టార్ట్ అవుతుంది. పర్మనెంట్ సొల్యూషన్స్ ఇంకా మేము వచ్చిన తర్వాత చేసుకోవాలి. సో నియోజకవర్గం అంతా ఇదే సమస్య, ఎటు చూసిన డ్రైనేజ్ లైట్లు, నీళ్ళ ప్రాబ్లం నియోజకవర్గం అంతా ఉంది. మరి ఆ ఎమ్మెల్యేకి ఆయన్ని కనిపిస్తున్నాయేమో, అతని ఇష్టం, దేవుడు ఉన్నాడు, దేవుడే చూసుకుంటాడు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలంలోని పంచాయతీలో పలు గ్రామాలలో మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ రుద్రయ్య నాయుడు ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ థామస్ పాల్గొన్నారు. ఇంటింటా విశేష స్పందన కనపరిచిన కామచెన్నయ్యపల్లి గ్రామ పంచాయతీలోని ప్రజలు మంగళ హారతులతో టపాకాయలు పేల్చి ఘనంగా ఆహ్వానించారు. ఉప్పరపల్లి గ్రామ ప్రజలు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు రెడ్డప్ప, జిల్లా కార్యదర్శి, మండల బీసీ సెల్ ప్రెసిడెంట్ ఎం అశోక్, రైతు అధ్యక్షుడు ఈశ్వర్ ప్రసాద్, మండల మాజీ అధ్యక్షుడు బాబురెడ్డి, క్రియాశీల యువత వేణు విక్రమ్, కిషోర్, సురేష్, చంద్రబాబు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు హాజరయ్యారు. ఈసారి ఖచ్చితంగా సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు. బుధవారం ఖరీఫ్ 2023 వర్షాభావం 2023 మీచాంగ్ తుఫాను వలన నష్టపోయిన లబ్ధిదారులకు పంట నష్టపరిహారం రైతుల ఖాతాలలో జమ చేసే కార్యక్రమం తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలలో జమ చేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీష, జిల్లా వ్యవసాయ అధికారి ప్రసాద్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి దశరథ రామిరెడ్డి లబ్ధిదారులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో డిసెంబర్ 23, 24లో మీచాంగ్ తుఫాను కారణంగా నష్టపోయిన వ్యవసాయ పంటలకు సంబంధించి 5,650 మంది రైతులకు 500.935 లక్షలు, ఉద్యాన పంటలకు సంబంధించి 1,346 మంది రైతులకు 89.85 లక్షల పంట నష్టపరిహారంను జమ చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ఆర్థిక సహాయాన్ని అందజేయడంతో పాటు ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్ ముగిసేలోగానే పెట్టుబడి రాయితీ లబ్ధిదారులకు జమ చేయడం జరిగిందని తెలిపారు. గుర్తింపబడిన ప్రకృతి వైపరీత్యాల కారణంగా 33% కంటే ఎక్కువ దెబ్బతిన్న పంటలకు ఈ పెట్టుబడి రాయితీ అందించబడుతుందని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ 6,996 మంది రైతులకు 5.90 కోట్ల మెగా చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. కుప్పం మున్సిపల్ పరిధిలోని కొత్తపేటలో 1,00,000 ఓట్ల మెజారిటీయే లక్ష్యంగా టీడీపీ నేతలు, జనసేన నేతలు ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, కుప్పం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మునిరత్నం పాల్గొన్నారు. అనంతరం ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాబోయే ఎన్నికలలో కుప్పంలో చంద్రబాబుకు 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. కుప్పం నియోజకవర్గ అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మునిరత్నం, టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ సురేష్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికలలో కుప్పంలో చంద్రబాబుకు 1,00,000 ఓట్ల మెజారిటీ రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కొత్తపేటలో చంద్రబాబుకు ప్రతి ఎన్నికల్లో భారీ మెజారిటీ వస్తోందని అన్నారు. రాబోయే ఎన్నికలలో కొత్తపేటలోని 5 బూతులలో చంద్రబాబుకు మరింత మెజారిటీ వస్తుందని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే కుప్పం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కుప్పంలో రౌడీయిజం పెరిగిపోయిందన్నారు. రాబోయే ఎన్నికలలో వైసీపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన కుప్పం సమన్వయకర్త నరేష్ మరియు టీడీపీ నేతలు ముఖేష్, రాజ్ కుమార్ మరియు టీడీపీ జనసేన నేతలు తదితరులు పాల్గొన్నారు. గ్రామాన టౌన్లో అయితే వార్డు వైజ్ కూడా తిరగడం స్టార్ట్ చేశారు. దాంట్లో భాగంగా ఈరోజు కొత్తపేటలో వినాయకుడి స్వామి దగ్గర పూజ చేసి ఆయన ఆశీస్సులు తీసుకొని ఎటువంటి విఘ్నాలు కలగకుండా
ఇక్కడ ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని చెప్పనేసి పూజ చేసి దానికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా మా పార్టీ నాయకులకు అందజేయడం జరిగింది. 89 నుంచి ఇక్కడ కొత్తపేటలో ఉన్న 3 బూతుల్లో 5 బూతుల్లో తెలుగుదేశం పార్టీకే మెజారిటీ వచ్చింది. ఈసారి కూడా 90% మెజారిటీ మేము సాధించే దిశగా కొత్తపేటలో మా నాయకులు అందరూ పనిచేస్తూ ఉన్నారు. మొన్న చంద్రబాబు నాయుడు గారి టూర్లో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కొత్తపేట రావడం జరిగింది. ఆ రోజు ఇక్కడ యువత ఆయన మీద చూపించిన అభిమానం చూసిన తర్వాత మాకు ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈ కొత్తపేట బూతుల్లో మొత్తం వన్ సైడ్గా ఎలక్షన్ చేసేటటువంటి వాతావరణం, ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకే మద్దతు ఉన్నారు. శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు పుష్కరిణిలో స్నానం ఆచరించడానికి టీటీడీ అనుమతించింది. ఈ నిర్ణయంతో భక్తులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కలియుగ దైవం ఆ శ్రీనివాసుని పట్టపురాణి పద్మావతి అమ్మవారు పద్మ పుష్కరిణిలో ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి. స్వామివారిని దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు ప్రతిరోజు వస్తుంటారు. ముందుగా అమ్మవారి దర్శనం అనంతరం స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీ. ఇటీవల తిరుమల తరహాలో అమ్మవారి పుష్కరిణి సుమారు 9 కోట్ల రూపాయలతో ఆధునీకరించి గత బ్రహ్మోత్సవాలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అమ్మవారి బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన పంచమి తీర్థానికి లక్షలాది మంది భక్తులు మునిగి వారి కోరికలు తీరుతాయని అమ్మవారిని నమ్ముతారు. ఇటీవల బ్రహ్మోత్సవాల తర్వాత కొన్ని మార్పులు చేర్పుల కోసం అమ్మవారి పుష్కరిణి కొన్ని రోజుల పాటు మూసివేశారు. భక్తుల కోరిక మేరకు టీటీడీ పుష్కరిణిలో స్నానం ఆచరించడానికి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు స్నానం ఆచరించడానికి టీటీడీ అధికారులు తెలిపారు. దీంతో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు స్నానం ఆచరించి అమ్మవారిని దర్శించుకోవడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఓం శ్రీ పద్మావతి దేవి నమః. శ్రీ పద్మావతి దాయల వారి పద్మావతి దేవి ఉద్భవించినటువంటి పద్మ సరోవరములు అమ్మవారు విశేషముగా మన యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం వారు పద్మ సరోవరాన్ని పునర్నిర్మించి అంటే ఆ ప్రతి ఒక్క భక్తునికి స్నానమాచరించుటకు వీలుగా ఆ యొక్క పద్మ సరోవరాన్ని రెడీ చేసి ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకు స్నానమాచరించుటకు భక్తులకు అనుమతించుచున్నారు. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క సౌకర్యాన్ని వినియోగించుకొని పద్మ సరోవరంలో స్నానం ఆచరించి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కండి. ఓం శ్రీ పద్మావతి దేవి నమః. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో పలువురు సినీ ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో సినీ నటి జాన్వీ కపూర్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వేరువేరుగా దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల దర్శకుడు సందీప్ రెడ్డి మాట్లాడుతూ స్వామివారి దర్శనం బాగా జరిగిందని, నెక్స్ట్ సినిమా ప్రభాస్ తో తీస్తున్నానని తెలిపారు. యూజువల్లీ ఎవ్రీ ఇయర్ వస్తా, ఈ మధ్యలో చాలా గ్యాప్ అయింది. నెక్స్ట్ స్పిరిట్ ప్రభాస్ గారు స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో 7వ రోజైన బుధవారం ఉదయం శ్రీనివాసుడు సూర్యప్రభ వాహనంపై శ్రీరామకృష్ణ గోవింద అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆలయంలో ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు స్వామివారు 4 మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. వాహన సేవ ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాల చెక్క భజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. సూర్యప్రభ వాహనంపై శ్రీ సూర్యనారాయణ్ణి దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని ప్రతీతి.
ఉదయం 10:30 నుండి స్వామి అమ్మవార్ల ఉత్సవాలకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేపట్టారు. రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు హంసవాహనంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు. ఈ వాహన సేవలో జేఈఓ వీరబ్రహ్మం, ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈఓ గోపీనాథ్, వైకానస ఆగమ సలహాదారులు మోహన రంగాచార్యులు, సూపరింటెండెంట్ వెంకటస్వామి, ఆలయ అర్చకులు బాలాజీ రంగాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి, ఆర్జితం ఇన్స్పెక్టర్ ధనశేఖర్ తదితరులు పాల్గొన్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం ఉదయం హంసవాహనంపై స్వామివారు, యాలివాహనంపై అమ్మవారు 4 మాడ వీధుల్లో ఊరేగుతూ మంగళ వాయిద్యాలతో, మేళతాళాలతో స్వామి అమ్మవారిని ఊరేగించారు. తిరుపతి అర్బన్ మండలం కరకంబాడి రోడ్ మంగళం గ్రామంలో వెలసిన పిలిస్తే పలికే దేవుడు జంబుకేశ్వరుడు కోరిన వారికి కొంగు బంగారమై పూజలు అందుకుంటున్నారు. చారిత్రక నేపథ్యానికి నిలువుటద్దం మంగళం గ్రామం. ఇక్కడ అడుగడుగున ఆధ్యాత్మికత ఉట్టిపడుతుంది. మంగళం గ్రామంలో నివాసం ఉండే ప్రజలు భక్తి చింతనతో మెలుగుతూ అమ్మవారిని శివయ్యను ఆరాధిస్తుంటారు. ప్రత్యేక దినాలలో పరమేశ్వరుడికి అభిషేకాలు నిర్వహిస్తూ స్వామివారి కృపకు పాత్రులవుతుంటారు. అంతేకాకుండా ప్రతి నెల వచ్చే మాస శివరాత్రిని పురస్కరించుకొని రుద్రాభిషేకం, అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఇకపోతే ప్రతి సోమవారం అభిషేకంతో పాటు రుద్రాభిషేకాన్ని కూడా నిర్వహించి స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు శివయ్య దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు. ఇవన్నీ ఒకెత్తైతే ఏటా వచ్చే మహాశివరాత్రిని మంగళం గ్రామ ప్రజలు ఏకమై వేడుకగా జరుపుకుంటారు. ఈ గ్రామానికి చుట్టుప్రక్కల నుంచి తరలి వచ్చే ప్రజలందరికీ ప్రత్యేక పర్వదినాన జంబుకేశ్వర స్వామి వారి దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు. ఈ విషయాన్ని ఇలా ఉంచితే ఈ ఏడాది మార్చి 8న జరగనున్న మహాశివరాత్రి ఉత్సవాలకు మంగళం గ్రామంలో వెలసిన జంబుకేశ్వర ఆలయం ముస్తాబయ్యింది. మహాశివరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. కరకంబాడి రోడ్డు ముఖద్వారం నుంచి అందమైన ముఖద్వారాలను ఏర్పాటు చేశారు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అలాగే విద్యుత్ దీపాలతో నూతన కాంతులను తీసుకొచ్చారు. రంగురంగుల పుష్పాలతో శివాలయాన్ని శోభాయమానంగా అలంకరించారు. మహాశివరాత్రి రోజున భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వీలుగా క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేశారు. శివయ్య దర్శనార్థం ఆలయానికి వచ్చే భక్తుల ఆకలి తీర్చనున్నారు. ఇందుకోసం మహాశివరాత్రి రోజున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జంబుకేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించనున్న మహాశివరాత్రి వేడుకలను జయప్రదం చేసేందుకు భక్తులు తమ వంతు సహాయ సహకారాలు అందించి శివయ్య కృపకు పాత్రులు కావాలని మంగళం గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేశారు. ఒక కాలంలో గవ్వలతో అలంకారం చేయాలనుకున్నారు. మరి రెండో కాలం అంటే సాయంకాల అభిషేకంలో మళ్ళీ డ్రై ఫ్రూట్స్తో అలంకారం చేయాలనుకున్నారు. ప్రదోష కాలంలో అంటే మరి లింగోద్భవ కాలం అయిన తర్వాత లింగోద్భవ కాల అభిషేకానికి స్వామివారికి అర్ధనారీశ్వర స్వరూపం అంటే హరిద్రం అంటే పసుపు, కుంకుమ ఈ రెండు యొక్క వర్ణములతో స్వామివారిని అలంకరించాలనేటువంటి సంకల్పంతో స్వామివారికి ఇక్కడ సంకల్పం చేసి ఉన్నారు. కాబట్టి భక్తులందరికీ విన్నవించేటువంటిది ఏమిటంటే ఈ మంగళ గ్రామంలో వెలిసినటువంటి జంబుకేశ్వర స్వామి అనుగ్రహంకై అందరూ కూడా భక్తులందరూ ఈ పాత్రులై ఆయన కృపకి పాత్రులై కావాల్సిందిగా అందరికీ తెలియజేస్తూ నమస్కరించు ఉంటారు. భక్తులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాలన్నింటినీ జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. కార్యక్రమంలో భాగంగా ఉదయం 4 గంటలకు గోపూజతో ప్రారంభమై తర్వాత రుద్రాభిషేకము, సర్వదర్శనము, అన్నదాన కార్యక్రమము, తర్వాత లింగోద్భవ అభిషేక దర్శనము, హరికథా కాలక్షేపము, భరతనాట్యము మొదలగున కార్యక్రమాలన్నీ జరుగుతున్నవి. కాబట్టి ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర అవార్డు ప్రదానోత్సవం వరుసగా 4వ ఏడాది కూడా వాలంటీర్కు వందనం కార్యక్రమంలో భాగంగా తిరుపతి మున్రెడ్డి నగర్లోని 22వ సచివాలయంలో వాలంటీర్ మిత్రులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ సచివాలయ విద్యా కార్యదర్శి వినోద్ కుమార్ గత ఏడాదికి గాను ఉత్తమ వాలంటీర్గా ఒకరిని ఎంపిక చేసి మరియు అవార్డు అందుకుని మరొక వాలంటీర్కు కూడా తానే తన సొంతంగా అవార్డు ప్రదానం చేశారు. అలాగే కార్యక్రమాన్ని ఆద్యంతం తానే వ్యాఖ్యాతగా వ్యవహరించి అందరూ ఆహ్వానితులను సంబరపరిచారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పి చంద్రశేఖర్, కిరణ్ కుమార్, తిమ్మిరెడ్డిలు వ్యవహరించారు.
అలాగే కార్పొరేటర్ సునీత, మహిళా కమిటీ సభ్యురాలు రెడ్డి రాణి, గౌరీ మరియు ఇతర కార్యదర్శులు, అవార్డు గ్రహీతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం చాలా అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా చంద్ర మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వాలంటీర్స్ పై చూపిస్తున్న ప్రేమని కొనియాడారు. అలాగే ఈ 4 ఏళ్లలో ఈ వ్యవస్థ ద్వారా ఎన్నో సేవలు అందించిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే అభినయ్ రెడ్డి భారీ మెజారిటీతో గెలిపించి తమ బాధ్యతను నెరవేర్చాలని కోరారు. ఫ్రీ లెఫ్ట్, సీతమ్మ రోడ్, అలాగే మరెన్నో అభివృద్ధి పనులకు అభినయ్ రెడ్డి కారణమని అన్నారు. ఈ సమావేశంలో ఎంఆర్పల్లె వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తిమ్మిరెడ్డి, మరొక ఇన్ఛార్జ్ కిరణ్ కుమార్, కార్పొరేటర్ సునీత, తిరుపతి మహిళా కమిటీ సెక్రటరీ రెడ్డి రాణి, పార్టీ విధేయురాలు గౌరీ, సచివాలయ కార్యదర్శులు, రత్న మిత్ర అవార్డు గ్రహీతలైన 25 మంది వాలంటీర్లు పాల్గొన్నారు. ఆశయాల సైనికులుగా మారినారు. జనసుఖమే తన సుఖమని ప్రతి గుండెలో నిలిచినారు. సంక్షేమ పథకాలను ప్రతి గడపకు చేర్చినారు. సమాజ సంరక్షకులను బహుకీర్తిని పొందినారు. ప్రతి కంట్రీ ప్రతి కంట్రీ ఎవరి దగ్గరికి పోవాల్సిన పనుల, ఎవరి చుట్టూ తిరగాల్సిన పనుల, ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన పనుల, నేరుగా గ్రామ వాలంటీర్ మీ ఇంటికే వస్తాడు. వాలంటీర్ వచ్చి ప్రతి ఇంటికి తలుపు తట్టి అమ్మా మేము ఉన్నారని 2250 రూపాయలు తలుపు తట్టి మా దోచుట్లో పోస్తున్నారన్న. దోచుట్లో పోస్తే జగనన్న దోచుట్లో కనబడుతున్నాడన్న. ప్రతి నెల సంవత్సరానికి ఒకసారి జనవరి 1 వచ్చిందేమో, మాకు ప్రతి నెల జనవరి 1 అన్న. ప్రతి నెల జనవరి 1 అన్న. తిరుచానూరు గ్రామ పంచాయతీ యోగిమల్లవరంలో వెలసిన శ్రీ కామాక్షమ్మ సమేత పరాశరేశ్వర దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. శ్రీ కామాక్షమ్మ సమేత పరాశరేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలు 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్వామి అమ్మవార్లకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో సర్పంచ్ రామచంద్రారెడ్డి సూచనలతో మహాశివరాత్రి ఉత్సవాలను ఆలయంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా మహాశివరాత్రి రోజు ఉదయం 2:30 ప్రత్యేక అభిషేకం నిర్వహిస్తామని, స్వామి అమ్మవార్లను సర్వాంగ సుందరంగా పూలతో అలంకరించిన అనంతరం 5 గంటలకు సర్వదర్శనం, మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు ప్రత్యేక ప్రదోష అభిషేకం ఉంటుందని, కావున భక్తులందరూ స్వామి అమ్మవారిని దర్శించుకుని వారి కృపకు పాత్రులు కావాలని కోరారు. అలాగే దర్శనానికి విచ్చేసే భక్తులందరికీ అన్నప్రసాదాలను, మంచినీటి సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరాశరేశ్వరం వందే పాప భంజర భంజనం పరాశర మునిస్థాప్యాం కామాక్షి ప్రాణవల్లభాం. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఈ సంవత్సరం 2014 సంవత్సరం శివరాత్రి మహోత్సవాల్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా మన తిరుచానూరు సర్పంచ్ రామచంద్రారెడ్డి గారి సహకారంతో, అదేవిధంగా మన తుడా చైర్మన్ మోహిత్ రెడ్డి గారి సహకారంతో చలువు పందిళ్ళు మొదలుకొని పుష్పాలంకరణ, క్యూలైన్లు, ప్రత్యేక ప్రసాదాలు, అదేవిధంగా భక్తులకు అన్నదానం, శివరాత్రి రోజు అన్నదానం జరుగుతుంది. అదేవిధంగా మరుసటి రోజు 9వ తేదీ అన్నదానం విశేషంగా, ఆ రోజు 10,000 మందికి అన్నదానం జరుగుతుంది. 10వ తేదీ అనగా ఆదివారం సాయంత్రం అమ్మవారికి, స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం విశేషంగా జరుపబడుతుంది. ఈ అమ్మవారి కళ్యాణోత్సవంలో పాల్గొనే భక్తులకు పసుపు, కుంకుమ, జాకెట్టు, దారము, లడ్డు ప్రసాదం మొదలగునవి ఇస్తారు. భక్తాదులందరూ పాల్గొని ఈ స్వామి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీసీలు అన్ని రంగాలలో రాణించి సామాజికంగా, ఆర్థికంగా ఎదుగుదలకు చంద్రబాబు నాయుడు అన్ని విధాలుగా ఆదుకుంటారు పేర్కొన్న తిరుపతి పార్లమెంట్ సభ్యులు నరసింహ యాదవ్. మఠం భూములను ఆక్రమించడం, కొనుగోలు చేయడం నేరం.
మఠం భూములు కొనే ముందు పేదలు ఆలోచించుకోవాలి. రిజిస్ట్రేషన్ కాని భూములను కొనుగోలు చేసి ఇబ్బందులు పడద్దు పేర్కొన్న హతిరాంజీ మఠం ఫిట్ పర్సన్ రమేష్ నాయుడు. దామినేని ఇందిరమ్మ ఇళ్ల గోడలకు సున్నాలు కాదు, మౌలిక వసతులు కల్పించాలి డిమాండ్ చేసిన పులివర్తి సుధారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.